విజయవాడలో మైనార్టీ సంఘాల నేతలు మైనార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ గబ్లీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదం రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఫారూక్ కోరారు. టెర్రరిస్టులు అమానుషంగా టూరిజం అంటే కాలక్షేపం కోసము కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, అలాగే పిల్లల సెలవులు ఉన్నాయి కాబట్టి సెలవులు గడుపుదామని చెప్పి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో మంచి ప్రదేశము మన భారతదేశంలో స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశం అని చెప్పి పేల్గాం పోవడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళకి ఇంత దుస్సంఘటన, ఇంత బాధాకరమైన విషయం జరుగుతుందని వారు ఊహించలేదు. ఎంతో సరదాగా గడిపే కొత్తగా 6 రోజుల క్రితం భార్యాభర్తలుగా వారు ఎంతో సరదాగా గడుపుకుంటూ వీడియోలు తీసి వాళ్ళకి ఇళ్ళకు పంపించారు. ఆ వీడియోలు తీసి పంపించిన 10 నిమిషాలు కూడా కాలేదు పాపం. భార్య ముందనే భర్తను కాల్చి చంపి పారేయడం చాలా దుర్మార్గమైంది. పహల్గాంలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఈ సంఘటనని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను, ఈ దేశంలో ఉండి నివసిస్తున్నటువంటి 130 కోట్ల మంది భారతీయులు ప్రతి ఒక్కరు కూడాను ఈ దేశంపై వచ్చినటువంటి దీన్ని ప్రతి ఒక్కరు కూడాను ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజున ఏదైతే ఈ ఉగ్రవాద పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజున ఈ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వెనకాల 130 కోట్ల మంది భారతీయులు మేమందరం కూడాను కలిసికట్టుగా మీ వెనకాల ఉంటాం. మీతో మాకు అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ స్టిల్ ఎప్పుడైతే భారతదేశం యొక్క దీనిపై ఎక్కడైనా కానీ ఒక చిన్న ఎవరైనా కానీ వేలెత్తినా కానీ దాన్ని మేము ఏమాత్రం కూడా సహించాము. పాకిస్తాన్ని డౌన్ పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసి ఈరోజు పాకిస్తాన్ దిష్టి బొమ్మను కూడాను దహనం చేయడం జరిగింది.